రాజనే బాల చక్రవర్తి ఇక 15 రోజుల వరకు నీ ఇంటి ముందట్టే పెళ్ళి అన్నవు కానీ ఒక్క మాట చెప్పుతున్నావో రాజు చెప్పుతున్నావో రాజా పిల్లకు పిల్లగాడు నచ్చాలి పిల్లగానికి పిల్ల నచ్చాలి అన్నవు గాని లగ్న ముహూర్తాలు పెట్టినవు లగ్న పత్రిక రాసినవు గాని నీవు ఇదివరకు అడిగిన వాళ్ళం కాకపోతే నువ్వు చెప్పిన నీవు కాకపోతే నీ బిడ్డ ఇంద్రవతి దేవికి వరకట్నం ఎంతిస్తావు మేము అడగలేదు నువ్వు చెప్పలేదయ్య మహారాజు అడిగిందంటే మేము ఏమి చెప్పుతాము వరకట్నం ఎంత ఇస్తావు రాజా మా తోడు చెప్పరాదు రాజోరియో రామనయ్యా అయ్యా బ్రాహ్మణోత్తములారా నా బిడ్డకు వరకట్నం ఏపాడిస్తావని మీరు అడుగుడేసి నేను చెప్పకపోవుడేంది 10 మంది కొడుకులా లేరు 10 మంది బిడ్డలా లేరు నాకు ఒక్కడే కొడుకు నా కొడుకు బల్లాని మహారాజు నా కొడుకు తోడ పుట్టింది నా బిడ్డ ఇంద్రావతి దేవి 66 రాజ్యాలు 77 దేశాలు కొల్లలు గోపురాలు మక్కలు మాన్యాలు ఏనుగలంతులు పువ్వులు సాగలు ఎండి బంగారు ముత్యాలు వరహాలు వజ్రమాణిక్యములు గోవేదికములు పుష్యరాగములు లెక్కలేనంత ధనము నాకున్నది కోట్లాది రూపాయలు నాకున్నాయి నా బిడ్డకు నేను తక్కువ ఒప్పుకున్నటువంటి కాదు అన్నమాట తప్ప అబద్ధమాట చేసిన కాలు కాలయముడొచ్చిన కాలు కథలు తీసేటోంది కాదు నా బిడ్డ ఇంద్రవతి దేవికి 7 తక్కల్ల ఎండిస్తా 7 తక్కల్ల బంగారం ఇస్తా ఎదురుకోళ్ళ కాడికి 7 లక్షల రూపాయల వరకట్నము నాలుగుని చేతిలో పోసి నొట్టికి పొట్టు పెట్టి మీదికెళ్ళి కొత్త వస్త్రాలు కప్పి ఎదుర్కోని నా ఇంటికి తీసుకొచ్చి పచ్చని పందిట్ల అంగరంగ వైభోగంగా లగ్నము చేసి కాళ్ళు గడికి కన్యాదానం చేసి నా బిడ్డను అప్పగింతలు చేసి అత్తగారింటికి సాగదోరుతా సరే మంచిదయ్యా ఆ కాలాన ఎండి బంగారం రేటు తక్కువ ఉన్నది కాబట్టి తక్కళ్ళ కొద్ది పెట్టి ఇప్పుడు పెట్టువాను అరకిలో పెట్టువాను పెడతారు అప్పుడు డబ్బులు తక్కువ ఒప్పుకునేది ఎండి బంగారం ఎక్కువ ఒప్పుకునేది ఇప్పుడు బంగారం తక్కువనే ఎండి తక్కువనే పైసలు అయితే కోట్ల అయిందండి అయ్యా 7 లక్షల ఎండి 7 లక్షల బంగారం 7 లక్షల రూపాయలు ఇస్తానన్నావు మంచిది ఇక మేము పోతున్నావా అని ఇంద్రవతి దేవిది బంగారు చిత్రపటం పట్టుకోని చంద్రసేన పట్నం వెళ్ళి వచ్చి రాజా ఇంద్రసేన రాజా మీ అత్తగారు ఊరు నేపాలపట్నం మీ మామ పేరు నేపాల చక్రవర్తి మీ అత్త పేరు సుందరి దేవి నీకొక్కడే బామ్మరుడు ఉన్నాడు బామ్మరుడి పేరు బల్లాని వారాలు ఆయనకు పెళ్లి అయింది నీకు చెల్లి అవుతుంది భాగ్యవతి నువ్వు వేసుకునే అమ్మాయి పేరు ఇంద్రవతి అని మాట చెప్పంగా ఇంద్రవతి దేవిది ఫోటో చూసిండు సంబరపడ్డాడు అబ్బాయి ఈ పిల్ల ఎంత ముద్దుకున్నది ఆగో ఈడీడి గెలవాలే ఇయ్యమందుకోవాలి బొర్ర గెలవాలి పోట్లాడుకోవాలి నచ్చినది గిచ్చినాదాలు కోరుకున్నది కొంగు పట్టనిచ్చినాదాలు మనసులున్నది మందలిచ్చినదాలు కాయసగల్లది కన్ను కొట్టినాదాలు అవైన దానితోటి సరసమాడాలి మా ఈడు మంచుకున్నది జోడు మంచుకున్నదా అని సంబరపడుతున్నాడు ఇక్కడ సంతోషపడుతున్నాడు ఇక్కడ వీళ్ళు మాత్రమైనా గాని ఆనందపడుతున్నారా వీళ్ళ సంగతి ఇక్కడ ఉండంగా నేపాలాపురి పట్నము లోపల నేపల్ల రాజుకు గుండెల్ల బండెత్తేసినట్టాయనే అమ్మా కూర్చున్నవాడు దిగ్గున దిగులు పడి లేచిండు గప్పుడేమనుకున్నాడమ్మా అయ్యో నా బిడ్డకు పెళ్లి సంబంధం ఒప్పుకున్నా సరిగ్గా 4 రోజులకే పెళ్ళున్నది నేను ఒప్పుకున్నా గాని వెనక ముందు ఆలోచన చేయకపోతే నా కొడుకు బల్లాని మహారాజు నా ఇంట్లో లేడు నా కోడలు భాగ్యవతి నా ఇంట్లో లేదు నా కొడుకు అత్తగారింటికి వేయిండు ఏదో సంబంధం వచ్చిందని సంబరం కొద్ది నేను ఒప్పుకున్నా 15 రోజులకే లగ్గం ఉన్నది నా కొడుకు అత్తగారి ఊరు ఇక్కడ కాదు అక్కడ కాదు 360 దూరం 3 రోజుల ప్రయాణం నా కొడుకు మధురావు
ఎవరు పోవాలి ఎవరు రావాలి అయినా మరి 15 రోజులైతే పెళ్లి ఉన్నది అన్ని రకాలుగా నేను తయారు చేస్తా ఆఖరికి పెళ్లి సమయానికి వచ్చినా పర్వాలేదు అని ఆ పట్టణం లోపల నేపల్ల చక్రవర్తి రామ 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 ఏ మహానుభావో రామ 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 ఎవరంతా ఉన్నదో ఊరూర మంత్రి వల్ల అని వెలిసిన ఆడమ్మ ఏ వల్ల పురి పట్నము ఆ పట్నము లోపాల పచ్చలన్న వడ్డించి పందిరులు వేపించే ఊరంతా పందిళ్ళు పందిళ్ళు వేయించిన నేపల్ల రాజు ఎవరంట ఉన్నదో రామ 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 నేపల్ల మహారాజు రాజు తలుసుకుంటే గాజు కంబం అయినది మనము తలుసుకుంటే మట్టి గోడ పెట్టము ఆగో ఎంతో మంది అయ్యో మన రాజు బిడ్డ పెళ్ళాని ఊరంతా పందిళ్ళు వేపిస్తున్నారు పచ్చని వంటి పచ్చని పందిళ్ళు వేయించి పైడాకు తోరణాలు కట్టి నిమ్మలు కొట్టి నీడలు పట్టి ఆకాశం అంతా అరుగులు పూజేవరంతా పందిళ్ళు వేపిస్తున్నారు ఆ నేపల్లాపుడి పట్నం అంతా శృంగారించుతున్నారయ్యా అంత కొన్ని రోజులైనా అట్లా వారం రోజులు గడిచిపోయింది ఇంకా వారం ఏమున్నది రోజులు గడిచిపోతా అంటే రాజుకు గుండె మరి ఎక్కుతుంది ఓరి కొడుక బల్లాని రాజా నువ్వు అత్తవారి కొడుక అన్ని తీర్ల తయారు చేస్తున్నా నువ్వు ఏదో నత్తవురా నువ్వు ఏ దారి నత్తవురా ఓ కోడలా భాగ్యవాది నీ తల్లి గారి ఊరి కాని నా కొడుకునెంట పెట్టుకొని పోతివా బిడ్డ అని కొడుకొచ్చే తోవలు చూస్తాడు కొడుకొచ్చే దారుడు చూస్తాడు అట్లా కొన్ని రోజులు గడిచిపోతున్నాయి ఇక 3 రోజులే పెళ్లి సమయం రోజు రోజుకు గుండె మరి వెప్పుతుంది రాజు అయ్యో నా కొడుకు రాకపోయి నా కోడల్ని రాకపోయి ఇక 3 రోజులే పెళ్లి ఏ తొవ్వనత్తవురా ఏ దారినత్తవురా కొడుకా అని ఆ తండ్రి ఏడుతాడు ఆ తల్లి బాధపడుతుంది ఇంటి లోపల ఇంద్రావతి దేవి అయ్యో అన్నా నీ ఒక్క చెల్లెనురా అన్న నా పెళ్లి సమయం దగ్గరికి వస్తుంది 3 రోజులకే పెళ్లి అన్న నువ్వు లేకపోతివా నాకు ఇంకో అన్నుంటే దగ్గరుండి పెళ్లి ఎత్తడా ఒక్క అన్నవురా నీ తోడ ఒక్క చెల్లెనురా ఈ చెల్లంటే ఎంతో ప్రేమ నీకు ఏ తొవ్వనత్తవురా నా అన్న ఏ దారినత్తవురా ఏ తొవ్వనత్తవన్నా నా అన్న ఏ దారినత్తవన్నా నీ తోడ నేను ఉట్టినా అన్నా నా తోడ నువ్వు ఉడిదివా 10 మంది అన్నలన్నా అన్నా నాకు లేకపోయనా 10 మంది తమ్ములైనా అన్నా నాకు లేకపోయనా చిన్ననాటి ఉంచినా అన్నా నీ చేతులా వెలిగినా ఈ చెల్లెను మనిషిరా అన్నా ఒక్కనాడు ఉండలేదే అన్నా అన్నా అని అన్న రాకడ పరుగు చూస్తుంది ఇంద్రవతి దేవి
కొడుకు బల్లాని రాదు చరిత్ర కథ అని మాటలు ఎట్లున్నాయో చూడుండ్రి ఓ పెద్దనాలో. అత్తగారింటికి వేయన రాదు బల్లాని మారాదనుకుంటాను. నేను మా అత్తగారింటికి వచ్చి 23 రోజులు అవుతాను. మరి నా పిల్లానికి ఏమన్నా సొయ్యి ఉన్నదా? ఇంటికి పోదామని చెప్పి ఒక్కనాడు అంటుందా? భాగ్యవతి ఓ భాగ్య భాగ్యవతి రంగేదానికి ఏ రంగెక్కడి అవగారి ఇల్లు అయిపోయింది. నేను ఒక్క మాట అంటే ఏమంటారో మరి. ఇంట్లో ఏం చేస్తాను? ఇంట్లోకి వెళ్ళి యువతలకి కమింగ్ వచ్చినండి. ఏంటండి ఏం చేస్తాను? ఇంట్లో ఇంట్లో ఏమున్నది? ఏం పని ఉన్నది? మనం వచ్చి 23 రోజులు అవుతాను. 23 రోజులు బట్టి ఇక్కడనే ఉంటాను. ఇంటికి పోవాలి, ఆ పత్తికి మందు కొట్టుకోవాలి, ఆ తోట పెట్టి ఇవ్వాలి అని కొంచెం అన్న నీకు రంది ఉన్నదా, రవ్వు ఉన్నదా? ఇంటికి ఆడ మంచిగా తినుకుంటున్నా నడు. ఇవాళ మన ఇంటికి వేనోళ్ళం కావాలన్నాడు. అయ్యో ఆకు దసరా దగ్గరకు వచ్చి వెళ్ళినాక పోదా. దసరా లేదు, దీపావళి లేదు. తెల్లారితో దసరానంగా రావాలి, సద్దులు తెల్లారుతానంగా రావాలి, దసరా తెల్లారి మళ్ళీ నువ్వు మన ఇంటికి రావాలి. ఇప్పుడు నీకేం తక్కువ అయింది అయ్యా? ఏం తక్కువైందంటే వచ్చిన కాడికి వెళ్ళి నాలుగు రాక రాక వచ్చిండు ఒక్కల్లుడు అని పొద్దుగాలేమో మంచి చల్లగా ఉండాలని తెల్లగాలు తెస్తాడు. ఎండలు కొడతాయి అని చల్ల బీర్లు తెస్తాడు, మధ్యాహ్నం తెస్తాడు. మళ్ళీ పొద్దుకంగా నిద్ర పట్టాలని అల్లునికి నిద్ర పట్టాలని కోటల్లో తెస్తాడు. మంచిగా తాగబడితే మంచిగా వండబడుతుంది. మొన్న చేపల కూర ఆయ, నిన్న చికెన్ ఆయ, ఇవాళ మటన్ ఆయ, రేపు కోడిగుడ్లు అండుతుంది, ఎల్లుండి తలకాయ బొక్క ఎత్తుంది. ఇంకేందయ్యా అటు ఇటు వరకు దసరా వస్తుంది. దసరా వెళ్ళాక పోదా. దసరా ఇవాళ ఉన్నదా రేపు ఉన్నదా? 15 రోజులు అయితే అయిపోయాయి. ఇవాళ పోయిటామనేసి ఇవాళ 9 రోజులు 5 రోజులు 18 రోజులు 18 రోజులు నీ వచ్చే 23 రోజులు ఇక ఇక నెలల కొద్ది గిట్టుంటే నా సంసారం అక్కడ ఆయం కాదు. పోదండ్రా అయినా అత్తగాని నడు. అసలు ఆగడే మమ్మీ. ఇది నా పెళ్ళో, అది మా అత్త. మమ్మీ నువ్వు బయటికి వెళ్ళి అల్లుడు ఆగుతలేడే. అల్లుడు ఆగుతలేడు చెప్పండి. అల్లుడు ఆగుతలేడా? బాగా పలిసిన నేనేం చేయాలి? అల్లుడు ఆగుతలేవు అబద్ధం చెప్తా. మమ్మీ గట్ల కాదే. అల్లుడు ఆగుతే నేనేం చేయాలి? పోదామంటా అండి. పోదామంటా. నువ్వు రావే. అల్లుడికి ఇంత కొంచెం కూడా నాకు తెలియలే బిడ్డ, ఇంత కోపం కూడా నాకు తెలియలే. ఈయనకి 23 రోజులు అవుతుంది. ఉంటే ఇంకో 15 రోజులు అయితే దసరా దగ్గరికి వస్తాను కాదు బిడ్డ. ఉండవని పేరు ఆగుతలేడని అన్న నా మాట ఇంటలేడు, అసలు ఇంటలేడు. నువ్వు రావే. అత్త నాకు బిడ్డ. నర్సబెల్లే మా అత్తకి ఈ పాట అవసరమా? నర్సబెల్లే ఏదో నాయనమ్మ దేవుడు అనుకుంటూ రావాలి కానీ నర్సబెల్లే మా అత్త మళ్ళీ ఇంత మారవాలని పోయేటట్టుంది. నర్సబెల్లే
నసబెల్లే నసబెల్లే గంగదారి గంగదారి ఆడగవి ఆడలకు గంగదారి శాంతాబాయి శాంతాబాయి రిమిక్స్ డీజే జగన్ యాదవ్ రిమిక్స్ ఎక్కడ కలిపి కొట్టాలి ఏమన్నాడు నీకు ఏమన్నాడు మీ డాగు ఏమన్నా నన్ను లేరిస్తాను పోదామంటాను అయ్యా ఆంటీ ఏంటి ఇవెందుకు వచ్చారు పొలం బాగానే బెదిరిస్తాను వాటి ఎందుకు నా ఇంటికి నేను వాద్దా ఆమె తెలియవాట నీ ఇంటికి నువ్వు వద్దని నేను అద్దన్నా కానీ ఫోన్ అద్దన్నా కానీ 23 రోజులు అవుతుంది కదా దసరా దగ్గరకు వస్తాను అరే నా ఎక్కడ పని అక్కడనే ఉన్నది ఇంటికి పోవాలని నేనంటే ఉండు ఏం తక్కువ చేసిందా నీకు ఇంత రంది అవుతుంది ఇంత ఆగుతలేవి అలా చెప్పి కూర్చొని కూర్తాను ఆగుతలేవు నీకు ఏం తక్కువ చేసినా పొలం బాగా బెదిరిస్తాను నువ్వు ఇది అమ్మ పొలం లేదా అయ్య పొలం లేదనుకుంటారా దానికి ఎవరు లేదనుకుంటారవా నీ సంగతి ఏందో నాకు తెలియదా బాగానే మాట్లాడతాను పొలం బాగా బెదిరిస్తాను ఏ తక్కువ చేసినా నీకు ఈ ఇంట్లో బట్టి చికెన్ అంటే చికెన్ మటన్ అంటే మటన్ అంటాను అన్నది లేకపోతే రంగుల్ని కొంచెం అంటారు మల్లక్క అల్లుడికి నేను తక్కువ చేసిన ఇవాళ పొద్దుగాల మేము ముగ్గురం అయితే నా బిడ్డతో నలుగురం నాలుగుతో నలుగురం మేము కూడా ముగ్గురం నాలుగుతో నలుగురం అని 4 2 8 కోడిగుడ్డు ఉడకబెట్టిన 8 కోడిగుడ్డు ఉడకబెడితే నా బిడ్డకు 2 నాకు 2 అల్లుడు కూర్చుంటే పెట్టి 2 వేసిన ఇక నా ముసలోడు కత్తిరి కాడికి పెయింట్ అంటే పెయింట్ ఇంకా రాకపోయా అట్టిట్లో మళ్ళీ ఎర్రబట్ట ఒకటిలో అయింది మధ్యాహ్నం పూట మళ్ళీ తింటాను అన్న పోలే నా ముసలోని కూడా నా మొగని గుడ్డు కూడా నా అల్లుడికి వేసిన నా ముసలోనికి వేసే 2 కోడిగుడ్డు కూడా ఆయనకి వేసిన నేను తక్కువ వేసిన ఈ రక్క తక్కువ వేసిన గీత గొప్పగుంటోడేమిటో వీడికి ఇంత కొంచెం పొడం చేస్తే నేను అసలే పిన్ని అలాగని చేయపోతునేమిటో నావిటో దీనికి కన్నే గింత ఆట ఆడిస్తాను అంటే ఆడిపోయినాక నిన్ను ఏడ బతకనిస్తాడేమిటో నావిటో నైటా చెయ్యాలిగా అదివిటో నావిటో నీకు ఎల్లకెళ్ళి అత్తంది దుఃఖం ఇప్పుడు అత్తనని అడిగేము అని అరే నా ఇంటికి నేను పోతానంటే నువ్వేమో బిడ్డ మీద ఆడేస్తాను నాకు ఎక్కడి పని ఎక్కడ పోతుంది ఎందుకు ఆడుతావు ఇప్పుడు నీ బిడ్డ నోతావా నువ్వు వస్తావా ఏదో ఒక్కడి కానీ నువ్వు వస్తావా దేవుడున్న మనిషి నానే ముచ్చడికి ఇదేనా అదే పొలం కలిసినాక మళ్ళీ నీ ఇంటికి నువ్వు వస్తావే నాకు లేదా పొలం నీకే ఉన్నదా అయ్యా ఇగో ఈ జాగు పట్టుకొని పోయి బస్ స్టాండ్ లో కూర్చోకో పోతున్నాడు బస్ స్టాండ్ లో కూర్చో అదు ఇట్లా ఈ తోవద్దు తో మంచిగా లేదు వల్బాపూర్ పోయి బస్ స్టాండ్ లో కూర్చో బస్ వస్తే ఎదురుగా నిలబడి బస్ ఆపు ఎందుకు ఎదురుగా నిలబడాలి మరి ఎందుకంటే ఆపుడు ఎదురుగా నిలబడు ఆపు ఆపినాక నా పిల్ల వచ్చేదాకా ఇన్ని ఆపుకొని పక్కకు పెట్టించి నువ్వో సీట్ వేసుకున్న బిడ్డకో సీట్ వేయి 2 ఖర్చులు వేసి నా బిడ్డ వచ్చేదాకా అన్నీ కూర్చో బస్సులా నా బిడ్డ దోస్తులతో అందరితో చెప్పుకుంటా నేను ఈ ఊరు వీరనారాయణపూరు అక్కడి చెల్లి ఎలక తుర్తి అలా అక్కడి చెల్లి అట్ట అయితే నేను బ్యాగ్ పట్టుకొని పోయి బస్ స్టాండ్ లో పీటకి పెట్టినట్టు నేను చూసుకుంటుండాలే నీ బిడ్డ దోస్తులతో చెప్పుకొని వస్తుందా ఇట్టయితే కలవదు అత్త 2 స్టాంపు పేపర్ పట్టుకురా నీ బిడ్డకు నాకు విడాకులు కావాలి మాకు నీకు విడాకులు కావాలి నాకు ఇప్పుడు విడాకులు ఇస్తే మళ్ళీ ఇవ్వాలి నేను
బిడ్డ రా బిడ్డ అంత నిజమా నువ్వు తోడతలేవు మమ్మీ నేను పోతానే పోయిన బిడ్డ మళ్ళీ మమ్మీ ఎంతసేపే లచ్చక్క చూడు గింత కొంచెం పనుడంతా నా సంసారం వరకు గిట్ల రాబోతుంది లచ్చక్క లచ్చక్కని గెలికాడా అనే మా అయ్యప్పుడు రాలేనా ఈ బ్యాగ్ పట్టుకొని ఈ బ్యాగ్ పట్టుకొని మమ్మీ ఈ బ్యాగ్లో ఏమేమి పెట్టినవే ఏమేమి పెట్టినావంటే బిడ్డ నీ బట్టలు విడిపోయినా అంప్రకాడు వేసిన బిడ్డ సరిపేసి నానబెట్టిన ఈ అల్లుడు ఆగుతలేడు కదా ఆ తడిసిన బట్టలు నిన్ననే పెట్టిన ఇంకేం పెట్టినవే నిన్న నువ్వు తానం చేయని విడిచిన బట్టలు అవన్నీ బాత్రూమ్ ఉంటే అని తీసుకొచ్చి పెట్టిన మమ్మీ 2 లంగాలు పెట్టపోయినవే ఆ నాయి 2 లంగాలు పెట్టిన బిడ్డ నాడల్లో విట్టిపోయినా కళ్ళుని పెట్టుకున్నాను మమ్మీ బిడ్డ ఇగో ఇంట్లో నా పాత చెప్పులు కూడా పెట్టినా ఎందుకంటే బిడ్డ ఈ పాత చెప్పులు ఎందుకంటే ఎత్తుమడల చెప్పులు వేసుకొని నువ్వు పొలం కాడికి అటో ఇష్టం పోతే నువ్వు ఒడ్డుకి కింద పడితే నువ్వు 4 నవ్వుతావు బిడ్డ ఎందుకంటే నువ్వు నా పాత చెప్పులు వేసుకొని పొలం కాడికి పోయినా దొడ్డి పోయినా కూడా వేసుకొని పొలానికి పోతే మమ్మీ మళ్ళీ ఎప్పుడు నన్ను పెట్టిన పాత చెప్పులు అంటే ఏంటి పోతాను మమ్మీ ఎప్పుడు వస్తావే దసరా పండుగ 4 రోజుల ముందు ఎప్పుడు వస్తావు దసరా పండుగ 4 రోజుల ముందు వస్తా అద్దు ఎందుకు అద్దప్పుడు రాకు మరి ఎప్పుడు రావాలి నువ్వు ఎప్పుడు వస్తాను అనుకుంటాను దసరా వెళ్ళినాక దీపావళి అద్దు అప్పుడు సోన్ రాకు సంక్రాంతి అప్పుడు సోన్ రాకు శివరాత్రి అప్పుడు సోన్ రాకు ఉగాది అప్పుడు సోన్ రాకు ఏకాదశి అద్దు వినాయక చవితి అద్దు మరి ఎప్పుడు రావాలి మాకు కొడుకన్న బిడ్డన్న పుట్టినాక వాళ్ళ పెళ్లి కార్డు పట్టుకొని అత్తకు అప్పుడు మీరు రారు. ఉంటేనే బతికుంటేనే రారి లేకపోతే అటు తొక్కి చూడదు కూర్చోవా మమ్మీ గిసొంటి అల్లుడు ఉండాలి బిడ్డ 10 మంది ఎందుకు అల్లుడు గిసొంటి ఒక్కడు రాలదా బిడ్డ నా రాత నీ రాత పాడబడా కూర్చోవా ఆ కుక్క మొక్క కొంచెం మనిషి అత్తన యారు ఎవరి మమ్మీ బాయ్ బాయ్ పోతున్నా అల్లుడా పొల్ల బయలు రావే ఓ బామ భాగ్యవతి పోతాన్నా పోవన్న వద్ద చెప్పరా పోయిరా అక్క లేనప్పుడు ఫోన్ చేయి ఏమంటాను అయ్యో ఓ భద్రయ్య బాబు అక్క లేనప్పుడు ఫోన్ చేయి మనిషి ఆగు. అక్క వంట చేస్తా అంటే బాత్రూమ్ లో కూర్చొని మాట్లాడు ఒక్కసారి మాట్లాడు పోతానా మా మేన బావా నాకు అన్నయ్య సార్ అత్త కూడా అవుతాడా నువ్వు ఎట్లా అనుకుంటా సల్ల కూడా అనుకోరా రావే ఓ బామ వెళ్ళిపోదవాని భార్య తీసుకొని వల్లాని మహారాజు భార్య ఎవరతాలేదు